అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. చాలా మందికి మనకి స్టిఫ్ మెటీరియల్ కన్నా కొందరికి ఫాలింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ప్యూర్లో కూడా ఫాలింగ్ మెటీరియల్ అడుగుతారు కదా. సో ఎగ్జాక్ట్లీ ఆ మెటీరియల్ మనం చూద్దాం ఇవాళ. సో ఫస్ట్ నేను చూపించే 2 శారీస్ వచ్చేసి మనకి జార్జెట్ క్రేప్ సిల్క్, ప్యూర్ జార్జెట్ క్రేప్ సిల్క్ శారీస్ విత్ డీటెయిల్డ్ వర్క్ ఉంది. చాలా మంచిగా ఎలివేట్ అయ్యే పర్ల్ వర్క్ ఎడ్జ్లో, స్కాలప్లో పర్ల్ వర్క్ చూడొచ్చు. మధ్య మధ్యలో చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చింది కూడా పర్ల్ వర్క్ హైలైట్ అయింది. అబౌవ్ సైడ్ హైలైట్ అయింది, ఇన్ బిట్వీన్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు. ఆ తర్వాత బిలో సైడ్ కూడా, దాని తర్వాత పళ్ళు కూడా బాగా హైలైట్ అయ్యి బ్లౌజ్ చూపిస్తా. ఇది 5/8 వాళ్ళకు కూడా వస్తుంది. 5/8 ఉన్నా కూడా బిందాస్ వస్తుంది. అండ్ మరీ బాడీ హగ్గింగ్ లేదు, ఉన్న దానికన్నా మనం బక్కగా అయితే డెఫినెట్లీ కనిపిస్తాం. తర్వాత బ్లౌజ్ సఫిషియెంట్గా 1 మీటర్ డెఫినెట్లీ ఉంటూ, దీంట్లో కూడా మనకి బ్యాక్ ఇట్లా పర్ల్ వర్క్ వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఇది ప్రిఫర్ చేస్తేనే ఇది బాగా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. ప్రైస్ విషయానికి వస్తే 5,950 రూపీస్లో అవైలబుల్ ఉంది. ఇంకా చూస్తారు కదా ఎంత ప్యూర్ అంటే ఇంకా అంత ప్యూర్. నెక్స్ట్ ఇందులో ఒక పేస్ట్, ఒక డార్క్ కలర్ అండ్ ఒకటి పేస్టల్, మంచి కొంచెం ఎట్లా అంటే లైట్ ఆనియన్ పింక్ షేడ్. దీంట్లో బ్రైట్గా పాపప్ అయ్యే రోజెస్. మళ్ళీ ఎడ్జ్కి దీనికి కూడా ఫస్ట్ శారీ లాగానే కంప్లీట్ పర్ల్ వర్క్ వచ్చింది. శారీ మరీ పరువు అయితే లేదు, ఓన్లీ ఈ పార్ట్లో మనకి ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు పార్ట్ ఇది. బ్లౌజ్ సటిల్గా వచ్చింది. అప్పుడే కదా ఈ బ్రైట్గా పాపప్ అయి బాగా కనిపించాలంటే బ్లౌజ్ అనేది సటిల్గా ఉండాలి, బట్ వర్క్ అంటూ కంపల్సరీ మనకు వచ్చింది. సో ఇది. సో ఈ 2 శారీస్ తర్వాత నెక్స్ట్ వేరే శారీస్ చూద్దాం. ఇప్పుడు మనం చూసే శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అయితే 3,650. ఎందుకు అంటే ఇది మెటీరియల్ మనకి సాఫ్ట్ క్రేప్ సిల్క్, ప్యూర్ మెటీరియల్. దాంతోపాటు ప్రతి ఫ్లవర్ దగ్గర ఇట్లా హైలైట్ అయ్యి సెక్వెన్స్ వచ్చింది. శారీ మొత్తం కంప్లీట్ పార్టీ వేర్ శారీ, సటిల్ కలర్స్లో బేబీ పింక్ అండ్ ఎడ్జ్కి చాలా చిన్న ఈ పర్ల్ వర్క్, ఆ తర్వాత సెక్వెన్స్, గోల్డ్ సెక్వెన్స్. మెయిన్ దూరం నుంచి చూసినా కూడా ఇక్కడ నైట్ పార్టీస్లో ఇది మంచిగా బాగా ఎలివేట్ అవుతుంది. ఫ్లవర్స్ మొత్తం కూడా సెక్వెన్స్ తోటి ఎలివేట్ అయినాయి, హైలైట్ అయినాయి కాబట్టి. పళ్ళు ఇది. బ్లౌజ్ సటిల్గా వస్తుంది. ఇక్కడ అంతా కొంచెం బ్రైట్ కలర్స్ కదా. బ్లౌజ్ వచ్చేవరకు మనకి సటిల్ కలర్స్ వస్తూ వర్క్ ఎడ్జ్కి ఉంది అండ్ బ్యాక్ ఉందని చూస్తున్నాం. బ్యాక్ లేదు, హ్యాండ్స్కి ఉందన్నమాట. ఇది 3,650లో అవైలబుల్ కలర్స్. 1 by 1 లెటర్ స్టార్ట్. దానికన్నా ముందు మనం ఒక్కసారి హైట్ చెక్ చేద్దామా. సో హైట్ డెఫినెట్గా ఉండి 5/8 వాళ్ళకు కూడా వస్తుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. గ్రీన్ కలర్, పేస్టల్ గ్రీన్ కలర్ ఇట్లా ఉంది. సేమ్ అవే డీటెయిల్స్, ఇంకా ఫాస్ట్ మనం చేసేద్దాం. బ్లౌజ్ దీనికన్నా ఒక్క షేడ్ డార్క్ కలర్ వచ్చింది బ్లౌజ్. ఇట్లా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ పౌడర్ బ్లూ తెలుస్తుందా. అది వరకు 2 లేస్లు అద్దుకుంటాయి కదా, దానివలన. నెక్స్ట్ బాగా కనిపిస్తుంది కదా. సెక్వెన్స్ అనేది బాగా హైలైట్ అయ్యి, ఇది పౌడర్ బ్లూ శారీ. నేను చూపించే కలర్ కాంబినేషన్ పౌడర్ బ్లూ. పళ్ళు ఇంకొక డార్క్ షేడ్, శారీ కన్నా కొంచెం డార్క్ షేడ్ అనేది మనకి బ్లౌజ్. లైట్ ఇది లావెండరా కంటే ఇంకొక షేడ్ కొంచెం దగ్గర కలర్ ఉంది, అందుకే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లావెండర్. పళ్ళు డార్క్ షేడ్, శారీ కన్నా ఒక్క డార్క్ షేడ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది. దీని తర్వాత వచ్చిన లైట్ ఆనియన్ పింక్ షేడ్. ఎవరికైనా ఫాలింగ్ మెటీరియల్ కావాలి, మంచిగా వర్క్తో కావాలి అంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు. మీ వాళ్ళకి ఎవరైనా కావాల్సినా కూడా ఈ వీడియో షేర్ చేయండి. బికాస్ రీజనబుల్ ప్రైసే ఉంది, బికాస్ మెటీరియల్ వైజ్ మాత్రం క్వాలిటీ సూపర్ అనమాట. సో ఇది బ్లౌజ్. లాస్ట్ దీంట్లో లైట్ పర్పుల్ ఆర్ నియర్ టు లావెండర్తో టెంట్ చేద్దాం. ఇందులో ఫ్లవర్స్ కొంచెం పెద్దగా వచ్చినాయి ఇట్లా. సో యాక్చువల్లీ ఫ్లోరల్ స్పెషల్, మొత్తం ఫ్లోరల్ శారీస్ కదా చూపించింది. పళ్ళు బ్లౌజ్. సో శారీస్ ఎట్లనే నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి. అన్నీ కూడా నెక్స్ట్ సెట్లో దగ్గర కలర్స్ ఉన్నాయి కదా పేస్టల్వి, నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.